అసెంబ్లీ ఎన్నికలు. సుధాకర్ వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఇప్పుడు ఎవరైతే కవిత అరెస్ట్, కవితను ఢిల్లీ తరలించడం, లిక్కర్ స్కామ్ కేసు, దాదాపు తర్వాత రాజకీయాల ప్రకంపనలు సుదీర్ఘకాలంగా జరుగుతూ ఉన్నది. మరి నరేంద్ర మోదీ హైదరాబాద్లో బీజేపీ ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో జరుగుతూ ఉంది ఒకవైపు, మరొకవైపు ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్తున్నారు. మోదీ హైదరాబాద్కి వచ్చారు, కవితను ఢిల్లీ తీసుకెళ్లారు. అంటే రాజకీయంగా సరే దీనికి దానికి సంబంధం ఉండకపోయినా కానీ ఇది పూర్తిగా ఇది బీజేపీ మీద ఈ కేసు, ఈ వివాదం, ఈ అరెస్ట్ అన్నీ కూడా బీజేపీని లేదా మోదీని విమర్శించే విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేస్తూ ఉన్నాయి. కానీ ఈ కేసు దాదాపు 2 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తూ ఉంది. దీంట్లో చాలామంది అరెస్ట్ అయ్యారు, చాలామంది అప్రూవ్గా మారారు, చాలామంది జైలుకి వెళ్ళారు, చాలామంది దీంట్లో చాలా జరిగినాయి. సరే ఈ నేపథ్యంలో ఇది రాజకీయంగా ఏ రకమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తుంది, రాజకీయంగా ఎటువంటి పరిణామాలు సంభవిస్తుందని చెప్పని భావించాలి సుధాకర్? సార్, ఇది బీఆర్ఎస్ అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి మూలిగే నక్క పైన తాటిపండు పడ్డ చందంగా చూడాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయి 100 రోజులైన తర్వాత ఇది మొదటి పొలిటికల్ అరెస్ట్. ఆ మొదటి పొలిటికల్ అరెస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అరెస్ట్గా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కల్వకుంట్ల కవిత పేరు దాంట్లో వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ మేర నష్టపోయిందనేది ఆ పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలిసి వచ్చింది. కేవలం కేంద్ర నాయకత్వం కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నష్టపోయిందంటూ ఈ రాష్ట్రంలోని ముఖ్య నాయకులందరూ కూడా దాని నెపాన్ని మొత్తం కేంద్ర నాయకత్వం పైన తోసేశారు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నా, పార్లమెంట్ ఎన్నికలలో లాభించాలన్నా కల్వకుంట్ల కవిత అరెస్టు తప్పదని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం భావించినట్టుగా దీన్ని చూడాల్సి ఉంటుంది. అందులో భాగంగానే అరెస్ట్గా చూడాల్సి ఉంటుంది. కవితని శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్లారు, అక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్తారు, అక్కడ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి తిహార్ జైలుకు తీసుకుపోతారు. కవిత అరెస్ట్ వ్యవహారంలో ఇంత సుధాకర్ కవిత అరెస్టు జరగలేదు కాబట్టి బీఆర్ఎస్కి నష్టం జరిగిందని అనుకోవాలి. గతంలో ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి భావంతో జరిగింది. సరే మొత్తానికి అసలు ఆ పేరు రావడంతో బీఆర్ఎస్ కవిత కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ కేసులో ఉంది అనడంతో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది బీఆర్ఎస్కి. అరెస్ట్ చేయకపోవడంతో వీళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి భావంతో ఇంకేమైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు అరెస్ట్ చేయటం వలన బీఆర్ఎస్కి లాభమా, బీఆర్ఎస్కి నష్టమా, బీజేపీకి లాభమా, బీజేపీకి నష్టమా, కాంగ్రెస్కి లాభమా, కాంగ్రెస్కి నష్టమా? బీజేపీ దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఎందుకంటే సార్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు కవిత అరెస్ట్ అయింది లిక్కర్ స్కామ్లో. మరో స్కామ్ అయితే దాన్ని బీఆర్ఎస్ నాయకులు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకోవచ్చు. కానీ ఒక మహిళ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావడాన్ని ఎవరు దీన్ని జీర్ణించుకోరు. ముఖ్యంగా మహిళా లోకం అనేది దీన్ని పూర్తి స్థాయిలో తప్పుపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా లిక్కర్ అనేది మహిళలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించదు. తన కుటుంబానికి సంబంధించిన యజమానే లిక్కర్కు బానిస అవడం, లిక్కర్ని తీసుకుంటేనే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ కవిత అరెస్ట్ అయింది ఒకటి సార్. ఇంకోటి, రేపటి నుంచి రాజకీయం చాలా రంజుగా ఉండబోతుంది. భారతీయ జనతా పార్టీ దీన్ని ప్రతీకార చర్యగా తీసుకుని రాజకీయంగా బీఆర్ఎస్ను ఎదుర్కోలేక మా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు రేపటి నుంచి ఒక ప్రచారాన్ని ఉధృతంగా తీసుకెళ్తారు. బీఆర్ఎస్ వేరు, బీజేపీ వేరు అనేది చెప్పేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ ఇలా చెప్పాల్సిన ప్రత్యేక అంశం ఏంటంటే, కాంగ్రెస్ పదే చెప్తూ వస్తుంది బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒకటే అనేది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడింది, ఇప్పుడు కూడా అదే రకంగా లాభపడాలని భావిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రోజుకు బలపడుతుంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో. కాబట్టి దీన్ని ఈ మచ్చను తొలగించుకోవాలి. బీజేపీ వేరు, బీఆర్ఎస్ వేరు అనేది చూపెట్టాలి. అందులో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశామనేది బీజేపీ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. గత కొన్నాళ్ళుగా మేము చెప్తున్నాం కల్వకుంట్ల కవిత తప్పకుండా అరెస్ట్ అవుతుంది, ఆమె లిక్కర్ స్కామ్లో ఉంది కాబట్టి మేము అరెస్ట్ చేస్తామని చెప్తూ వస్తున్నాం. ఇవాళ అది నిజమైందంటూ బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం అంతా చెప్తూ వస్తుంది. కాంగ్రెస్ మాత్రం రేపటి నుంచి చెప్తుంది రాజకీయంగా బీజేపీ లబ్ధి పొందడానికి మాత్రమే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారు, దీన్ని రాజకీయ అరెస్ట్గా చూడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్తో బీజేపీకి సంబంధం లేదు అని చెప్పేందుకే కవితను అరెస్ట్ చేశారంటారు కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, మిగతా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు కల్వకుంట్ల కవిత ఇవాళ అరెస్ట్ అయిందంటే తెలంగాణ రాష్ట్రం అంతా అట్టుడుకాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాలి, తెలంగాణ రాష్ట్రం ఒక రకంగా రాజేయాల్సిన పరిస్థితి ఉంది. 100 రోజుల ముందు వరకు ఆ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కేటీఆర్
కేటీఆర్ హరీష్ రావుతో సమాంతరంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యవస్థను నడిపింది, ఒక వ్యవస్థను నిర్మించుకుంది. ఆమె ఎమ్మెల్సీగా ఉంది ప్రస్తుతం. అదేవిధంగా ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఆమెకి కేసీఆర్ హరీష్తో సమానంగా ఒక ప్రోటోకాల్ లభించింది. ఆమె రివ్యూలు జరిపేది, మంత్రులు పక్క కూర్చున్న ఆమె రివ్యూలు నడిపేది. ఆమె ఒక జాగృతి అనే ఒక సంస్థను ఏర్పరిచి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా యుఎస్ఏ, కెనడా. సుధాకర్, ఇదొక ఎపిసోడ్. లిక్కర్ స్కామ్ కేసు వివాదం, కవిత అరెస్ట్, ఇదొక ఎపిసోడ్. మరి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణ, దీనికి సంబంధించి దర్యాప్తు మరొక వైపు జరుగుతూ ఉంది. మరి అటువైపు ఒకవైపు ఏమన్నా పెనం, ఒకవైపు ఏమన్నా పొయ్యి, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఏంటి ప్రస్తుతం మరి బీఆర్ఎస్ మామూలుగా మనం చూసినట్లుగా తాడు మీద నడుస్తూ ఉంటారు, అలా ఉన్నట్లుంది పరిస్థితి. కత్తి మీద సోమలాగా ఉంది. ఏంటి పరిస్థితి? అంతే సార్. కల్వకుంట్ల తారక రామారావు సంబంధించి సార్, కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి నలుగురు ముఖ్యమైన వ్యక్తులు ఉంటే నలుగురికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఒకటి లిక్కర్ స్కామ్లో ప్రస్తుతం కవిత అరెస్ట్ అయింది. 2 టానిక్ అనే ఒక మద్యం షాపుకు సంబంధించి సంతోష్ రావు దాంట్లో పీకల్లోతు కూరుకుపోయారు, ఆయనకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ హరీష్ రావు ఇవాళ ఉండబోతున్నారు. హైదరాబాద్ శివారు భూములు, అదేవిధంగా మిగతా ఐటీ కంపెనీలకు సంబంధించి కేటీఆర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా కల్వకుంట్ల కుటుంబానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత వారు చాలా ఇక్కట్లలో ఉంటున్నారు. రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఒకవైపు పార్టీని కాపాడుకోవడమే చాలా కష్టమైన ఈ పరిస్థితులలో విచారణలు జరుగుతున్నాయి. అదేవిధంగా విచారణలు వేగవంతం అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన అయితే సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి కేవలం 100 రోజులలో విచారణ ఎంక్వైరీ రిపోర్ట్ రావాలన్నారు. ఒకవైపు కేంద్ర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ విచారణ జరుగుతుంది. మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఆ విచారణ జరుగుతుంది. మరొక వైపు సుప్రీంకోర్టు జడ్జిది ఈ విచారణ జరుగుతుంది. ఇంకోవైపు టానిక్ సంబంధించి 100 కోట్ల మేర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి పన్ను ఎగవేత జరిగింది. కాబట్టి ఆ విచారణ ఒకవైపు జరుగుతుంది. అలా హరీష్ రావు ఉన్నారు. మరొకవైపు హైదరాబాదు చుట్టూన్న భూములు, అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 50 కోట్లు విడుదల చేయడం, ఈ విచారణ కేటీఆర్ చుట్టూ అది బిగుస్తుంది. మరొకవైపు ఫోన్ ట్యాపింగ్లో మంత్రి దయాకర్ రావుతో పాటు ముఖ్యమైన నాయకులందరూ ఫోన్ ట్యాపింగ్లో విరుక్కున్నారు. ఇలా పూర్తిగా ఈ స్కాములు, అదేవిధంగా స్కీములు, ఈ వ్యవహారాలన్నీ కూడా కేసీఆర్ కుటుంబానికి చాలా ఇబ్బందికరంగా పరిగణించబోతున్నాయి. ఒకవైపు గెలిచిన సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారిపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని రెగ్యులర్గా కలుస్తున్నారు. మిగతా మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల సంగతి మనం చెప్పనవసరమే లేదు. వారు ప్రస్తుతం ఈ పార్టీలో ఉంటే తీవ్రంగా నష్టపోతామని భావిస్తున్నారు. వారందరూ పార్టీ మారుతున్నారు. పార్టీని కాపాడుకొని పార్టీని నడపడం ఒక ఎత్తు అయితే, ఈ కేసుల నుంచి ఎట్లా బయటపడాలనేది ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి చాలా క్లిష్టమైన అంశంగా దీన్ని భావించాల్సి ఉంటుంది సార్. రైట్ సుధాకర్, ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది. మనం కానీ స్టూడియోలో కెమెరా ముందు కూర్చున్నప్పుడు ఎంత ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండాలో, అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎవరూ చూడలేదు కదా అని చెప్పని మన ఇష్టానుసారం సంతకాలు పెడితే ఇట్లాగే దోలు తీరిపోయింది. తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. బాధాకరమైన అంశం. మా పిల్లోడిని ధైర్యం చెప్పి వస్తున్నాను. ఒకసారి కవిత భయపట్ల, కవిత గట్టిగానే చెబుతుంది కానీ బట్ ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేటువంటిది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఎవరిని ఇప్పుడు మరి ఈడీ నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు, లేదా ఇంకోరిని ఎందుకు అరెస్ట్ చేయలేరు అంటే ఇక్కడ ఎవిడెన్సెస్ అనేది ఆమె దాకా వచ్చినాయి, ఆమె దగ్గరికి లింక్ అయితేనే కదా ఇన్నిసార్లు పిలిచింది, ఇన్నిసార్లు వాళ్ళందరూ కూడా తన పేరు అందుకే కదా చెప్పింది. మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా దాంట్లో తప్పు జరిగింది. అసలు మాకు కేసుతో సంబంధం లేదని చెప్పడానికి కరెక్ట్ కాదు. కేసుతో సంబంధం ఉంది, క్లియర్. కవిత అరెస్ట్కి రైస్ అవెన్యూ కోర్టు వారెంట్, అక్కడి నుంచి వారెంట్ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇదంతా కూడా